ఓల్డ్ స్టూడెంట్స్ అనేది అందరం కలిసి ఇదే స్కూల్లో చదువుకున్న పిల్లలందరం కూడా ఇంతకుముందు ఏమిటంటే 1961 నుంచి 2021 వరకు 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ కలియడం ఆ రోజు మంచి వాతావరణం సృష్టించి భవిష్యత్తు పిల్లలకు ఈ విషయాలను తెలియాలనేసి పోలీసు మొత్తం కలిసి మీటింగ్ పెట్టుకొని పిల్లలకు అలాగే టీచర్స్ అందరూ కూడా ఆ రోజు మేము మాట్లాడుకుంటూ ఒక మాట ఇచ్చామండి, ఈ స్టేజ్ అనేటువంటి పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కొంత అమౌంట్ మేము కలెక్షన్ చేసి కొంత ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇంకా 1,20,000 రూపాయలు 1,60,000 వరకు ఉందంటున్నారు. ఇప్పుడు ఆ అమౌంట్ కూడా నెల బ్యాంకు ఉందండి. ఆ అమౌంట్కి ఇంకా సమకూర్చి కొంత అమౌంట్ మేము ఈ స్టేజ్ పూర్తి చేయాలని ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగిందండి. ఈ స్టేజ్కి ఎంత అమౌంట్ పడుతున్నా మేము ఓల్డ్ స్టూడెంట్స్ మొత్తం చేసి పూర్తి చేస్తామని ఇప్పుడు గుణగ మాస్టర్ కూడా మాట ఇస్తున్నాం సార్. మాస్టర్ మీద ఈ కార్యక్రమం చేయవలసింది గ్రామ పెద్దలు అందరూ ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు, గ్రామ పెద్దలు అవ్వచ్చు, అందరూ పూర్తి చేయాలని ఇది కావాల్సిన అమౌంట్ మాత్రం మేమే పూర్తి చేస్తామండి. అలాగే నా పర్సనల్గా ఒక విషయం చెప్తానండి. గేట్ అడిగారు, ఆ గేట్ని ఎంత అమౌంట్ అయినా సరే నేను స్కూల్కి ఇస్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన అధికారులు గారు చెప్పారు పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి. పిల్లలు అనేటువంటిది మనం ఇక్కడ మంచి గ్రౌండ్ వాతావరణం 5 ఎకరాలు మన మండలం ఎక్కడ లేదండి ఇలాంటి స్కూల్ కానీ గ్రౌండ్ కానీ. నాతవరంలో మొట్టమొదటి హై స్కూల్ నా గుంపులో ఉందండి. ఆ రోజు మేము నాతవరం నుంచి ఇక్కడికి చదువుకుంటున్న వాళ్ళు. మాకంటే ముందు నేషనల్ చెప్పారు కోటమందూరు వెళ్ళాలని. ఇప్పుడైతే మా సుమారుగా మన మండలంలో 6 గంటలు వేసి తల్లిదండ్రులు వాళ్ళు వంటలు చేసి క్యారేజ్ తయారు చేసి ఆ బస్సుల్లోనూ ఆటోలో పంపించడం. పిల్లలు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నది పాలకు చదవడం కాదు, ముందు వెళ్ళేసరికి పిల్లల మొక్కలు మన పిల్లలకి మొక్కలు ఎలా ఉంటాయి, వాళ్ళ నుంచి వచ్చి పిల్లలు ఉంటారు. మన పిల్లలకు మంచి ఆర్జం కావాలంటే ముందు ఇలాంటి గ్రౌండ్ కావాలి, ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి. అలాంటి గ్రౌండ్ ఎక్కడైనా ఉందండి? చీకటి గదులు చదువులు చెప్తున్నారు, ఏసీ గదులు చదువు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి స్కూల్ని మీరు ఇన్స్పెక్ట్ వేరే స్కూల్కి వెళ్ళకూడదని నా మనవండి. తల్లిదండ్రులు కూడా గమనించి ఈ పిల్లలను ఇదే స్కూల్కి పంపిస్తూ ఆడుకోవడానికి ఎంత ప్లేస్ ఉందండి, ఎక్కడ కూడా మీకు ఎక్కడ ప్లేస్ కనిపించదు. ఆ రోజుల్లో కాబట్టి ఆ పెద్దలు సైట్ ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ దయకి గవర్నమెంట్ స్కూల్ సపోర్ట్ చేస్తూ బాగా చదువుకోవాలని. పిల్లల ఉద్దేశం కూడా ఏంటంటే అబ్జర్వ్ చేసి మనం పిల్లలు డాక్టర్ వెళ్ళాలనుకుంటున్నారా, ఇంజనీర్ వెళ్ళాలనుకుంటారా, లేదంటే ఒక ఉద్దేశం కాకుండా రాజకీయ నాయకుడిగా ఉద్దేశం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ అండి. నేను ఎప్పుడు ఉద్యోగం చేయాలనుకోలేదు. ఇక చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా వ్యాపారం చేయాలని చేస్తుంటే లేదంటే ఈ రోజు కూడా నేను వ్యాపారంలో సరిపడ్డాను. నాతో గ్రామంలో సొంతూరండి అది చెప్పారు. నాకు ఇక్కడ చాలా వరకు నా గ్రూపులో తెలిసి ఉంటుంది. నేను గ్రూపులో పోల్పత్తి గుళ్ళంకన్న గారి ఇంట్లో ఉండి చదువుకున్నాను ఇక్కడ. కాబట్టి మీరు అందరూ కూడా పిల్లల్ని మంచి క్రమశిక్షణతో పెంచు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా చదివించాలి. అమ్మ నువ్వు డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలంటే అమ్మాయి డాక్టర్ కష్టాలు ఎలా ఉంటుందండి, నువ్వు కలెక్టర్ అవ్వాలని అవ్వలేదు. అమ్మాయికి ఏం ఇంట్రెస్ట్ చేయించండి సార్. నా రిక్వెస్ట్ అండి, నేను పరమతి సేవించాను. నేను కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడి మీకు ఆగస్టు 15 కల్లా స్టేజ్ పూర్తి చేసి ఇస్తాను మేడం గారు. అది గురుపుడి గ్రామ పెద్దల సహకారంతో మా అమౌంట్ మాత్రం మేమే ఇస్తాం. గేట్కి మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ పెడితే ఆ గేట్ మేము ఏర్పాటు చేస్తాం మేడం. చేయించండి, అమౌంట్ మేము ఇస్తాం మేడం గారు. థ్యాంక్ యూ మేడం, ఉంటాం మేడం. థ్యాంక్ యూ.